ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి గడప తొక్కిన నాయకుడు ఆయనే పూల రవీందర్. తెలంగాణ ఉద్యమంలో పూల రవీందర్ పేరైతే తెచ్చుకున్నాడు, ఉపాధ్యాయులకు చేసింది మాత్రం జీరో. అంటే మీ సమాధానం? నేను ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఉంటూ ఉద్యమం చేసిన తర్వాత అప్పుడున్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా మీరు 32 days మీరే సెలవు పెట్టుకోవాలని చెప్పాను. ఇంకా ఎన్ని రోజులైనా సమ్మె చేస్తాం కానీ మేము దాన్ని ఒప్పుకోము అని చెప్పి ఫస్ట్ సమస్యను అదే పరిష్కారం చేశాం. పిఆర్ అంటే పూల రవీందర్, మరో పేరుంది పైరవీలు చేసే రారాజు. ఏమంటారు? కావాలని కుట్రపూరితంగా ఒక దుష్ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు మాత్రమే మాట్లాడే మాట. ఒక్క పైరవి కూడా 100 రూపీస్ సంబంధించినటువంటి పైరో నేను చేసుకున్న ఉపాధ్యాయ రాజకీయాల నుండి నేను మరుక్షణమే వైదొలిగి పక్కకు పోతాను. ఛాలెంజ్. బీజేపీ వాళ్ళ మీద విరుచుకుపడ్డారు, ధర్మపురి అరవింద్ మీద, బండి సంజయ్ మీద. వాళ్ళకు సమస్యలు పరిష్కారం చేయలేనప్పుడు లీడర్షిప్ బేస్ట్ కదా. టీచర్స్ కి ఇంత చేసిన పూల రవీందర్ని 2019లో ఎందుకు ఓడించారు? మా టీచర్స్ నన్ను ఓడించలే, మా నాయకులు ఓడించారు. నమ్మిన నాయకులు. ఆనాడు ఉన్నటువంటి స్టేట్ ప్రెసిడెంట్ ఈ రవీందర్ అనే వ్యక్తి ఎదుగుతున్నాడు, ఏ రకంగా ఇతన్ని తొక్కేయాలి అనేటటువంటిది ఆనాడే బీజం పడ్డది. ఎక్కడైనా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లో చూస్తుంటాం, ఉపాధ్యాయులు కూడా డబ్బులు తీసుకుంటారా? ఇటీవల ఈ సంస్కృతిని ప్రవేశపెట్టిన కార్పొరేట్ అభ్యర్థులు. ఏ శుభకార్యానికైనా శుభారంభం. నమస్తే, నేను విజయ్. తెలంగాణ ఉద్యమంలో ఆయనది చాలా కీలక పాత్ర. ఉపాధ్యాయ సంఘంలో నాయకుడిగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి గడప తొక్కిన నాయకుడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది నేతల చుట్టూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరగకుండా తిరిగిన ఉపాధ్యాయ సంఘం నాయకుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనే పూల రవీందర్. మాజీ ఎమ్మెల్సీగా ఆయన ఉపాధ్యాయులకు ఎంత మేరకు సేవ చేశారు? ప్రస్తుతం ఆయన పిఆర్టీయు నుంచి బయటకు వచ్చి ఉమ్మడి ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థిగా ఎందుకు పోటీ చేస్తున్నారు? ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే రవీందర్ గారు. నమస్కారం విజయ్ గారు. ఎలక్షన్స్లో చాలా బిజీగా ఉన్నారా? ఎస్, దాదాపు పడుతుంది కదా, ఆ చెమట అలుపు అదంతా కూడా కనిపిస్తుంది మీ ముఖం మీద. అంటే ప్రతి ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్తున్నారా? వెళ్ళాలి, కంపల్సరీ. ప్రతి ఉపాధ్యాయుని కలవడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం. అందరినీ కలిసి ఓటు అడగడం మా బాధ్యత. నేను చేసినటువంటి పనులు కూడా వారికి తెలియజెప్పడం బాధ్యతగా నేను ఫీల్ అవుతా ఉన్నాను. సో మీరు ఉపాధ్యాయుడిగా పనిచేశారా? 29 years నేను టీచర్గా పనిచేశాను. ఎక్కడ చేశారు? 1984 January 4th రోజు నేను టీచర్గా జాయిన్ అయ్యాను. నల్గొండ జిల్లా చింతపల్లి సమితి కుదాబాక్షపల్లి అనే విలేజ్లో నేను ఫస్ట్ టీచర్గా అపాయింట్ అయినటువంటిది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 years తర్వాత అప్పుడు స్పెషల్ టీచర్గా 398 రూపీస్ శాలరీ. ఆ వేతనంతో ఒక 3 years పనిచేసి నెక్స్ట్ రెగ్యులర్ టీచర్గా ప్రమోట్ అయిన తర్వాత అక్కడి నుండి మళ్ళీ ఇప్పుడున్నటువంటి యాదాద్రి జిల్లా భువనగిరికి దగ్గరలో ఆత్మకూర్ అనే జడ్పిహెచ్ఎస్ ఆత్మకూర్లో నేను ఒక 3 years అక్కడ టీచర్గా జూనియర్ తెలుగు పండిట్గా పనిచేసి ఆ తర్వాత 1990లో నక్రేకల్ మండలం యూపీఎస్ ఓగోడ్ అనే పాఠశాలకు వచ్చి యూపీఎస్ ఉండే దాన్ని నేను అక్కడ పనిచేస్తున్న రోజుల్లోనే హై స్కూల్గా అప్గ్రేడ్ చేశాను. అక్కడ హై స్కూల్ అప్గ్రేడ్ చేసినప్పుడు ఆల్ సబ్జెక్ట్ టీచర్స్ లేరు. నేను ఆ టైంలో నా తెలుగుతో పాటు ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ కూడా నేను ఒక 3-4 సబ్జెక్టులు టీచర్స్ లేరు కాబట్టి నేను టీచ్ చేసి అక్కడ హై స్కూల్ అయిన తర్వాత సుమారు ఒక 10 batches 10th class వెళ్ళారు. అక్కడ విలేజర్స్ యొక్క సపోర్టు, మా విద్యార్థులు చాలా డిసిప్లైన్గా నేను స్కూల్కి వెళ్ళాను అంటే వెళ్ళడంతోనే పిల్లలు అలర్ట్ అయ్యేవాళ్ళు. సో అప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు వచ్చేసాయి స్వతహాగా. ఎస్, అంటే అప్పుడు స్కూల్ కోసం చేసినటువంటి ఆ ఫైట్లోనే వచ్చేసింది అనమాట లీడర్షిప్. నేను మా సొంత గ్రామం వచ్చి చెరుకుపల్లి.
కేతపల్లి మండల్. నేను స్కూల్ లైఫ్‌లోనే ఈ లీడర్‌షిప్ లక్షణాలు ఉండేవి. హ్మ్. నేను చదువుకునేటప్పుడు ఏమైంది అంటే, ఒక మంచి హెడ్ మాస్టర్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పేటటువంటి టీచర్ హెడ్ మాస్టరే. తను ట్రాన్స్‌ఫర్ అయ్యారు. మేము అప్పటికి 9th క్లాస్ వరకు తనున్నారు. 10th క్లాస్‌కి వచ్చినప్పుడు జి. వెంకటరెడ్డి గారు అని. వారు ట్రాన్స్‌ఫర్ అయితే అప్పుడు నేనేం చేశాను అంటే, ఇక్కడ మాకున్నటువంటి ఇంగ్లీష్ టీచర్ ఆల్టర్నేట్ ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్స్ లేరు. హెడ్ మాస్టరే చెప్పాలి. మాకు అర్థం కాకపోవడంతోటి అప్పుడే నేను పిల్లలను కోఆర్డినేట్ చేసుకొని సైకిల్ మీద మేము పక్క సార్ ఎక్కడికైతే వెళ్ళాడో ఆ స్కూల్‌కి వెళ్ళి కలిసి అక్కడ సార్ ఏం నోట్స్ ఇచ్చాడో ఆ నోట్స్ తెచ్చుకొని మేము ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, స్టాఫ్ కొంత కోపానికి వచ్చారు. వచ్చి మీరు అట్లా వెళ్తారు ఏం సంగతి అంటే, సార్ మేము మాకు అర్థం చదువుకోవాలి. కావట్లేదు, అవును. మిగతా సబ్జెక్టుల గురించి పోవట్లేదు, ఓన్లీ ఇంగ్లీష్ సార్ మంచిగా చెప్పిండు, దగ్గరలో మేము కష్టపడుతున్నాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు కదా అంటే మీ మీద యాక్షన్ తీసుకుంటాం అంటే నేను బెల్ కొట్టి అందరిని బయటికి పంపించిన. హ్మ్. మేము మంచిగా చదువుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, మీకేమి ఇబ్బంది. ఇక మళ్ళీ వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి, సరేరా బాబు మీరు రాసుకొని రండి, చదువుకోండి, మంచి కార్యక్రమే, కానీ మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా, మీరు ఇంకో స్కూల్కి పోయి ఇంకో టీచర్ దగ్గర తెచ్చుకుంటే. అట్లా అప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ నుండే ఎక్కడైనా అప్పుడే అన్యాయం జరిగితే ఎదిరించేవాడిని. టీచర్స్తో ఎదిరించడం, వాళ్ళతో వాదించడం అనేది అక్కడి నుంచే, చదువు నుంచే వచ్చింది. అంతే. సో మీరు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే తెల్ల చొక్కా వేసుకొని పక్కా రాజకీయ నాయకుల్లాగా కనిపిస్తున్నారు. అంటే రాజకీయాల్లోకి పూర్తిగా అటు కన్వర్ట్ అయిపోయారా? ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు కూడా పెద్దగా వెళ్ళలేదు. కాకపోతే బై బర్త్ నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని. ఆ రకంగా మాకు ఉపాధ్యాయ సంఘాల్లో మొదటి నుండి నేను మండల్ ప్రెసిడెంట్గా 1987లోనే నేను మా పిఆర్టీ ఆర్గనైజేషన్లో మండల్ జనరల్ సెక్రటరీ, ఆ తర్వాత కంటిన్యూగా ప్రెసిడెంట్గా ఒక 25 ఇయర్స్ పనిచేశాను. ఆ రకంగా నాకు ఉన్నటువంటిది మా విలేజ్లో ఉన్నటువంటి కొన్ని అక్కడ రాజకీయ పక్షాలల్లో జరిగినటువంటి ఇబ్బందుల వల్ల నేను ఈ ఆర్గనైజేషన్లో చాలా బలంగా పనిచేసేటటువంటి వాడిని. అట్లా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, స్కూల్ నీడ్ కొరకు, మా టీచర్స్ యొక్క అవసరాల కొరకు, సమస్యల పరిష్కారం కొరకు పదే పదే వారిని కలవడం, మాట్లాడడం, చేయడం. ఆ రకంగా నాకు పూర్తి స్థాయిలో నేను మండల్ ప్రెసిడెంట్, అక్కడి నుండి నల్గొండ జిల్లా పిఆర్టీ జనరల్ సెక్రటరీగా, ప్రెసిడెంట్గా, అంచెలంచెలుగా నెక్స్ట్ స్టేట్ జనరల్ సెక్రటరీగా రావడం జరిగింది. ఆ జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ఆ టైంలో తెలంగాణ ఉద్యమం చాలా బలంగా నడుస్తుంది. నేను నల్గొండ జిల్లాలో ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో జాక్ జనరల్ సెక్రటరీగా ఉండి పనిచేశాను. మొత్తం టీచర్స్ స్టేట్‌కి. జాక్ స్టేట్ నల్గొండలో ఉన్నప్పుడు నల్గొండ జిల్లా జాక్. జిల్లా వరకు చేశారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత పిఆర్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఆల్ టీచర్ ఆర్గనైజేషన్స్కి ఒక టీచర్స్ జాక్ ఏర్పాటు చేసి చైర్మన్గా ఉండి ఉద్యమంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించి కొట్లాడి తెలంగాణ రావడం కొరకు మా ఉపాధ్యాయుల పక్షాన నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తిని. తెలంగాణ ఉద్యమంలో పోల రవీందర్ పేరైతే తెచ్చుకున్నాడు. పెద్ద పెద్ద నేతల పక్కనే ఉంటూ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. కానీ ఉపాధ్యాయులకు చేసింది మాత్రం జీరో. అంటే మీ సమాధానం? నేను ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఉంటూ ఉద్యమం చేసిన తర్వాత అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఉమ్మడి రాష్ట్రంలోనే నేను 1 ఇయర్ పనిచేసిన. అక్కడికే వస్తున్నాను. మీరు ముఖ్యమంత్రులతోనే ఉంటారు, మంత్రులతోనే తిరుగుతుంటారు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని, టీచర్ సమస్యల్ని పట్టించుకోరు అనేది మీ ప్రత్యర్థులు పదే పదే విమర్శిస్తున్నటువంటి మాట. నేను ఉద్యమం చేసినటువంటి కాలంలో సకల జనుల సమ్మె చేసినాం 32 డేస్. ఆ సమ్మె ఇప్పుడున్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కాబట్టి వారు మమ్మల్ని ఏ పరిస్థితుల్లో కూడా మీరు 32 డేస్ మీరే సెలవు పెట్టుకోవాలని చెప్పి అన్నారు. ఆ సెలవు విషయంలో ఇంకా ఎన్ని రోజులైనా సమ్మె చేస్తాం కానీ మేము దాన్ని ఒప్పుకోము అని చెప్పి 155 జీవో తీసి
32 రోజులకు ప్రభుత్వమే ఆన్ డ్యూటీ ఇచ్చేటట్లుగా మాకు హాఫ్ పే లీవ్ ఇచ్చేటట్లుగా చేసిన తప్ప టీచర్కు ఒక్కరోజు శాలరీ నష్టం కాకుండా కొట్లాడి ఫస్ట్ సమస్యను అదే పరిష్కారం చేసినాను. అంతే తప్ప నేను ఏ రోజు ముఖ్యమంత్రిని కలిసినా, ఏ ముఖ్యమంత్రిని కలిసినా మా టీచర్ల యొక్క సమస్యల మీద, అవి ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, ఇంకేదైనా ఒక టీచర్ సస్పెండ్ అయితే రీఇన్స్టేట్ చేయమని కావచ్చు. అంతే తప్ప నేను 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిని పలు సందర్భాల్లో కలిసినప్పుడు కేవలం వాటి మీద ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకే కలిసాను తప్ప నా లైఫ్లో 10 ఇయర్స్లో ఏ ఒక్క రోజు కూడా నాకు ఈ పని చెయ్యమని చెప్పి ఒక్క కాగితం పట్టుకొని నేను పోలే. ఈ టీవీ ద్వారా మా ఉపాధ్యాయులు ఈ విషయాన్ని వింటారు, రాజకీయ నాయకులు కూడా, అది ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు. నేను సింగిల్ వర్డ్ ఏ రోజు నాకు ఈ పరిష్కారం చేయండి, నాకు ఈ పైరో చేయండి అని నేను పోలేదు. 100 రూపాయల పని నేను గవర్నమెంట్లో చేయించుకోలేదు. అది నా యొక్క నిజాయితీ. పిఆర్ అంటే పూల రవీందర్, కానీ ఇదే పిఆర్ అంటే మరో పేరుంది, పైరవీలు చేసే రారాజు. ఏమంటారు? నేను కావాలని కుట్రపూరితంగా ఒక దుష్ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు మాత్రమే మాట్లాడే మాట అది. ఒక్క పైరవి కూడా ఇప్పటివరకు మీరు చేసుకోలేదు? నా లైఫ్లో ఒక్క పైరవి కూడా సింగిల్ ఒక 100 రూపీస్ సంబంధించినటువంటి పైరో నేను చేసుకున్నా. ఈ ఉపాధ్యాయ రాజకీయాల నుండి నేను మరుక్షణమే వైదొలిగి పక్కకు పోతాను. సిద్ధమా? చాలా మంది చూస్తుంటారు, ఛాలెంజ్, ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. ఎస్, ఎక్కడైనా మీరు దొరికిపోతే నేరుగా చాలా మంది ఉపాధ్యాయులు తీసుకొచ్చి మిమ్మల్ని రోడ్డున నిలబెడతారు. ఖచ్చితంగా చెప్తున్నాను. నేను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ను, తర్వాత మంత్రివర్గాలను కలిసిన, మాట్లాడిన, మా టీచర్లకు ఎన్నో సమస్యలు పరిష్కారం చేయించిన. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి గారితో ఈ 1 ఇయర్ నుండి మేము కలిసి పనిచేస్తున్నాము. నేను కలవడం అనేది ఆ రోజు కేసీఆర్ గారితో పనిచేసిన, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారితో పనిచేసిన, కేవలం మా ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారం కొరకే తప్ప ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఆ పిల్లలకు ఏ రకంగా ఫెసిలిటీస్ ఉండాలి, వాళ్ళకేం ప్రయోజనం చేయాలి, వాళ్లకు విద్యాబోధన అందించేటటువంటి ఈ బడుగు బలహీన వర్గాల, అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు ఏం చేయాలి అనే తపన తప్ప ఏ రోజు కూడా నేను ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని కానీ, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి గారిని కానీ నేను ఏ ఒక్క రోజు ఒక్క పైరో కొరకు నేను తిరగలే. ఒక 100 రూపాయలు కూడా నేను ఈ ప్రభుత్వాల నుండి, ఈ మంత్రుల నుండి, ముఖ్యమంత్రుల నుండి నేను సంపాదించుకోలే. 100 రూపీస్ ఛాలెంజ్, దేనికైనా సిద్ధం. నేను తగ్గేదేలే. మరి మీరు 2013 నుంచి 2019 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. మీ హయాంలో నేను చేసినటువంటి పనులని గర్వంగా చెప్పుకునేటువంటి పనులు ఏమైనా ఉన్నాయి? నేను 13లో ఎమ్మెల్సీ గెలవడమే అదొక చారిత్రాత్మకమైనటువంటి గెలుపు. ఎందుకంటే నేనేమో మామూలు టీచర్ను, కానీ నా మీద పోటీ చేసినటువంటి వ్యక్తి ఒక బలమైన సామాజిక వర్గం, బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, ఒక కార్పొరేటర్ అభ్యర్థి. ఆ రోజు ఆయన పెట్టినటువంటి ఖర్చు సుమారుగా ఒక 10-12 కోట్లు ఆ రోజే ఖర్చు పెట్టాడు. అటువంటి వ్యక్తి మీద నేను గెలిచిన అంటే నా పనితనానికి నిదర్శనంగా మా ఉపాధ్యాయులందరూ నాకు అండగా ఉండి గెలిపించారు. నేను అదే పైరోకారినో లేకపోతే పని చేయకుండా ఉండేవాడిని అయితే ఆ రోజే నేను అంత పెద్ద క్యాండిడేట్ మీద, కార్పొరేట్ అభ్యర్థి మీద, బలమైన పార్టీ మీద నేను గెలిచేవాడిని కాదు. సో ఈ 6 ఏళ్లలో ఏం చేశారు? 6 ఇయర్స్లో నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత టీచర్స్కి అందుబాటులో ఉంటూ నిత్యం, అది సెక్రటేరియట్ కావచ్చు, డైరెక్టరేట్ కావచ్చు, లేదు రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క ఆఫీసర్స్ని కావచ్చు, దీంట్లో తిరుగుతూ ఒక ప్రధానమైనటువంటి జీవోలు ఈ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాల నుండి జూనియర్ పండిట్స్ హిందీ, తెలుగు, పీఈటీ 24-25 సంవత్సరాలుగా వాళ్ళు ఒకే క్యాడర్లో పనిచేశారు. అపాయింట్ అయిన దగ్గర నుండి ప్రమోషన్ ఛానల్ లేదు, వాళ్ళకి అవకాశం లేదు. ఆ పరిస్థితుల్లో నేను కూడా ఒక పండిట్గా పనిచేసినాను.
అది అనుభవించిన నేను స్వయంగా. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని కలిసి మా పండిట్ పీఈటీలు కొన్ని సంవత్సరాలుగా ఒకే క్యాడర్లో ఉన్నారు సార్. ఈ జీవో కావాలి అంటే దాన్ని పూర్తిగా సీఎస్ గారికి చెప్పి ఫైల్ పంపించమంటే ఫైల్ తీసుకొని వెళ్ళి 10,479 పోస్టులు పండిట్లను పీఈటీలను ఒకే ఒక్క జీవోతోటి అప్గ్రేడేషన్ జీవో తీసుకొచ్చి దాన్ని సాధించి పెట్టినటువంటి వ్యక్తిని. అది మామూలు విషయం కాదు. ఒక 10,000 పోస్టులను సాధించడం అంటే ఆనాడు ఎమ్మెల్సీగా ఒక ప్రధానమైనటువంటి ఆ జీవో తీసుకొచ్చింది. నెక్స్ట్ 2015లో ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్. సీఎంకి ఇష్టం లేదు ట్రాన్స్ఫర్స్ అంటే ఇవన్నీ పైరోలు జరుగుతాయి ఇంట్లో కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అంటే నేను చెప్పిన సార్, ఒకప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్స్ కింద ఉన్నప్పుడు జరిగేవి, కానీ ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అనేవి కేవలం టీచర్సు, ఏ టీచర్ ఏ స్కూల్లో ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాడో ఆ సంవత్సరాలకు సంవత్సరానికి ఇన్ని పాయింట్లన్నీ ఉంటాయి. ఆ రకంగా వాళ్ళకు పాయింట్స్ని బట్టి సీనియారిటీ ఉంటుంది, లిస్టు తయారవుతుంది, ఎక్కడ పైరోలు జరగవు, సిస్టమేటిక్గా అయిద్ది అని చెప్పినప్పుడు కడియం శ్రీహరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, ఏం శ్రీహరి గారు అంటే కరెక్ట్ సార్, రవీందర్ చెప్పింది ఇది వాస్తవమే సార్, ప్రజెంట్ ఉన్నటువంటి పొజిషన్ ఇదే సార్ అని చెప్పి. ఆయన కూడా టీచర్ కాబట్టి, ఆయన కూడా లెక్చరర్గా పనిచేశారు కాబట్టి చేశారు. ఆ 5-10 నిమిషాలు నేను సీఎం గారిని కన్విన్స్ చేయడంతో 2015లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఇప్పించగలిగినాను. మహిళా టీచర్లు, గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. టీచర్సు ఎవరైనా బిడ్డైనా కొడుకైనా అల్లుడైనా బిడ్డైనా వీళ్ళు మ్యారేజెస్ కాగానే వెళ్ళిపోయి హైదరాబాద్ సాఫ్ట్వేరో లేకపోతే అమెరికాలో సాఫ్ట్వేర్ జాబో. వాళ్ళు డెలివరీ అయితే వీళ్ళ కోడలు డెలివరీ అయినా బిడ్డ డెలివరీ అయినా ఆ తల్లి పోవాలి. టీచర్స్, లేడీ టీచర్స్ పోవాలి అంటే వాళ్ళకి ఇబ్బంది, కొంత లీవ్ ప్రొవిజన్ ఉండాలి అని చెప్పి చైల్డ్ కేర్ లీవ్ తీసుకొచ్చింది 90 రోజులు. అప్పటి వరకు లేదు. 2018లో మళ్ళీ ట్రాన్స్ఫర్స్ కొరకు సీఎం గారిని ఒప్పించి ఆల్ ఆర్గనైజేషన్స్ను సీఎం గారి క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళి చర్చలు చేసి ఆ రోజు నేను ట్రాన్స్ఫర్స్ చేయించిన. అది నేను ప్రధాన పాత్ర పోషించి ఆ ఏర్పాటు చేయించినటువంటి వ్యక్తి. మళ్ళీ 2023లో ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా అదే రకంగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని, అప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ను, వీళ్ళందరినీ కూడా కన్వీన్ చేసి, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ దీనికి ఫైనాన్స్ ఏమైనా ప్రమోషన్స్లో అవసరమవుతుందా అని ఇప్పుడు ఉన్నటువంటి హరీష్ రావు గారు కానీ, తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్, వారిని కూర్చోబెట్టి కోఆర్డినేట్ చేసి ఆ సమావేశం ఏర్పాటు చేయించి ఆనాడు ఆ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ యొక్క షెడ్యూల్ ఇప్పించిన. కొన్ని అయినవి, ఆ తర్వాత కొన్ని కోర్టుకు పోవడం వల్ల ఒక జోన్ 1లో పూర్తి అయినాయి, జోన్ 2లో కాలేదు, పెండింగ్లో ఉంది. ఇంతలో గవర్నమెంట్ మారి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి వారు టైం తీసుకొని ఆర్గనైజేషన్ తీసుకొని వెళ్ళి అందరినీ నేనే మీటింగ్ ఏర్పాటు చేసి కూర్చోబెట్టి, సార్ ½ అన్ అవర్ టైం ఇచ్చి సీఎం గారు, సార్ మాకు ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఒక జోన్లో అయినాయి, ఇంకొక జోన్ ఆగినాయి, ఈ షెడ్యూల్ రిలీజ్ కావాలి సార్ అని అంటే వెంటనే జూన్ 6వ తారీఖు వరకు ఆనాడు ఎలక్షన్ కోడ్ ఉంది, 7th నుండి మీరు షెడ్యూల్ ఇవ్వండి అని చెప్పి బుర్రా వెంకటేశం సెక్రటరీ గారికి అక్కడి నుండి ఫోన్ చేయించింది. సర్వీస్ రూల్స్ లేక ఎంఈఓలు, డిప్టీఓలు, డైట్ లెక్చరర్స్, జేఎల్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పి మాణిక్రాజ్ కన్నన్ గారికి సర్వీస్ రూల్స్ గురించి మీరు ఫైల్ రెడీ చేయండి అని చెప్పి సీఎం గారితో ఆ రోజు మేము కూర్చొని చర్చల్లో అవి మాట్లాడించి వాటి కొరకు నేను పనిచేసినటువంటి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తిని. మొన్న లాస్ట్ గవర్నమెంట్లో 30% ఫిట్మెంట్, ఉద్యోగ విరమణ వయసు 3 ఏళ్ళు పెంచుతా అని ముఖ్యమంత్రి గారు చెప్పినారు, కానీ ఎక్కడ జరగట్లేదు. నల్గొండ మీటింగ్కి వచ్చిండ్రు కేసీఆర్ గారు, ఆ మీటింగ్ అయిపోయి వారు వెళ్ళిపోయే ముందు నేను రిక్వెస్ట్ చేసిన, సార్ ఒక్క నిమిషము అంటే చెప్పండి సార్, మాకు కింద టీచర్స్ ఎంప్లాయీస్ అంతా పిఆర్సీ చాలా లేట్ అయింది, చాలా అసంతృప్తిగా ఉన్నారు సార్, ఇది కంపల్సరీ చేయాలి సార్ అంటే 1 వీక్లో నేను ఫోన్ చేసి పిలిపిస్తాను రవీందర్ అని చెప్పారు. పిలిచారు, వారు చెప్పినటువంటి ఒక పని మేము కూడా సహకరించాం. నెక్స్ట్
పిలిచి మా రిప్రజెంటేషన్ తీసుకొని అందరినీ తీసుకొని వెళ్ళి నేను ఆర్గనైజేషన్ కూర్చోబెట్టుకొని రాత్రి 12:30 వరకు చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో 20 కంటే 22 కంటే పిఆర్సీ ఎక్కువ ఇవ్వమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 30 లోపు వస్తే మేము కుదరదు సార్, మా టీచర్స్ ఒప్పుకోరు అని చెప్పి కన్విన్స్ చేయడం, వారు 30% ఇవ్వడం, 3 ఇయర్స్ ఉద్యోగ విరమణ వయసు పెంపు జరగడం అయింది. ఆ పెంపుతో చివరి రోజుల్లో స్టార్టింగ్లో శాలరీస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి టీచర్స్కు రిటైర్మెంట్ ముందు కొంచెం శాలరీస్ పెరిగి ఉంటే ఆర్థికంగా లాభం జరుగుతుంది అనే ఆలోచనతోటి ఆ రకంగా పట్టుబట్టి అవి సాధించుకుంది. కేజీబీవి టీచర్స్కు డెలివరీ అయిన తర్వాత 1 మంత్ బేబీని తీసుకొని పాపం వాళ్ళు స్కూల్స్కు రావాల్సిన పరిస్థితి, అంత లేడీ టీచర్సే. ఆ విషయం వారికి అప్పటికప్పుడు ఒక్క నిమిషంలో చెప్తే, అదేంటి 1 మంత్లో ఎట్లా చిన్న బేబీని తీసుకొని వస్తున్నారు అంటే, సార్ వాళ్ళకు లీవ్ ప్రొవిజన్ లేదు. రూల్స్ ఒప్పుకోవట్లేదు. అంటే ఎట్లా అంటే, సార్ వాళ్ళకు మెటర్నిటీ లీవ్ విత్ శాలరీ మనం ఇవ్వాలి సార్ అంటే, ఓకే చేద్దాం, మరి అది చేయాలి కదా అని చెప్పి వారిని ఒప్పించి మెటర్నిటీ లీవ్ 6 మంత్స్ కేజీబీవి టీచర్లకు ఇప్పించిన. ఇవన్నీ టీచర్స్ కొరకు సాధించినటువంటి జీవోలు. ఇంత చేసిన టీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్కు ఎందుకు గుడ్ బై చెప్పారు? నేను జనరల్గా ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారం కొరకు మాత్రమే పనిచేసే వ్యక్తిని. ఏంటి ప్రభుత్వాలకు దగ్గరగా ఉండి మా ఉపాధ్యాయులకు ఏవో ఒక 4 సమస్యలు అవి ప్రమోషన్లు కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఒక మంచి పిఆర్సీ కావచ్చు, అవి సాధించడం కొరకు నేను వచ్చిన ఎమ్మెల్సీ కానీ నా సొంత పైరోలకు లేకపోతే రాజకీయాలకు కానీ వాటి అప్పుడు కొరకు కాదు పక్కా కదా. టీఆర్ఎస్ లీడర్ గా వ్యవహరించారు కదా మీరు. Yes, బీజేపీ వాళ్ళ మీద విరుచుకుపడ్డారు, ధర్మపురి అరవింద్ మీద, బండి సంజయ్ మీద. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేను గెలిచింది టీఆర్ఎస్ మీద. మా రాష్ట్ర నాయకత్వం కూడా మీరు కలవాలంటే నేను అట్లెట్లా గెలిచి నేను ఏ రకంగా చేరుతాను అని చెప్పి, దానికి ఒక 2-3 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, నా తోటి ఉద్యమకారుడు స్వామి గౌడ్ గారు, వారు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, నేను టీచర్స్ జాక్ చైర్మన్. తనకు కౌన్సిల్ చైర్మన్ అవుతుంది, ఎమ్మెల్సీగా నేను సపోర్ట్ చేయాలి తను, నా తోటి ఉద్యమకారుడికి. అదొక రీజన్. రెండవది, అప్పుడే మా సంఘం నుండి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ అయి ఆ పార్టీ నుండే ఇంకొక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళని కూర్చోబెట్టుకొని ముఖ్యమంత్రి, మంత్రులు జీవోలు ఇచ్చి సమస్యలు పరిష్కారం చేస్తే, యువతల నేను గత 35 సంవత్సరాలుగా నమ్ముకున్నటువంటి ఆ సంఘం వీక్ అయ్యి దెబ్బతింటుంది కదా. మా ఉపాధ్యాయులకు సమస్యలు పరిష్కారం కావు కదా. మరి దేనికి ఉన్నట్టు మేము? వాళ్ళకు సమస్యలు పరిష్కారం చేయలేనప్పుడు లీడర్షిప్ వేస్ట్ కదా. అందుకొరకు ప్రభుత్వానికి దగ్గరగా ఉండి సమస్యలు, గిన్ని రకాల సమస్యలు పరిష్కారం చేసినాం. మేము దగ్గరగా లేకపోతే కొత్తగూడెం జిల్లాలో మురళి అని ఒక టీచర్, ఆ టీచర్ భార్యకు గుండె జబ్బు వచ్చింది. వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి గుండె మార్పిడి చేయాలి. దాని ఖర్చు ఎంత అంటే 25 lakhs ఎస్టిమేషన్ ఇచ్చింది. 25 లక్షల రూపాయలు ఒక టీచరు ఖర్చు పెట్టగలుగుతాడా అండి? వారు ఒకటే చెప్పినరు, ఆ డబ్బులు ఉంటే బతుకుద్ది, లేదంటే ఇక ఆశ వదులుకున్నారు వాళ్ళు. నాకు అక్కడ ఉన్నటువంటి మా నాయకత్వం, అప్పుడు ఉన్నటువంటి మా పిఆర్టీ మిత్రులు ఈ రకంగా ఉంది అంటే, వెంటనే నేను నెక్స్ట్ డే సీఎం గారి దగ్గరికి వెళ్ళి, కౌన్సిల్ నడుస్తుంది, కౌన్సిల్కి వచ్చిన సీఎం గారు వారి దగ్గర కూర్చొని, సార్ మా టీచర్ పరిస్థితి ఈ రకంగా ఉంది, ఈ 25 lakhs మీరు ఇవ్వకపోతే ఆ కుటుంబం ఆమె బతుకా సార్ అని చెప్పినాను. వెంటనే వారు కౌన్సిల్ నుండి బయటకు వచ్చిన తర్వాత పిఏ రాజశేఖర రెడ్డి గారిని పిలిచి చెప్పినారు, 25 లక్షలు ఒక టీచర్ కొరకు ఇబ్బంది పడుతుండ్రు, రవీందర్కి 25 lakhs చెక్కు ఆ క్యాండిడేట్ పేరు మీద రాసేయమని. ఆ టీచర్ పేరు మీద 25 లక్షల చెక్కు రాయించి, మా టీచర్లు ఒక 40-50 మంది టీచర్లను తీసుకొని కొత్తగూడెం మా టీచర్ ఇంటికి వెళ్ళి ఆ చెక్ అందజేసిన. గుండె మార్పిడి జరిగింది, ఆమె సంతోషంగా కుటుంబం ఉంది ఈరోజు, ఆరోగ్యంగా ఉన్నారు. ఎస్. ఒక టీచర్ బిడ్డ యొక్క ఆరోగ్యం బాగాలేక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితేనే బతుకుతుంది అన్నారు. సీఎం గారు ఖమ్మం వస్తే వారిని తీసుకెళ్ళి ఖమ్మం కల్పించారు, ఇంకొక ఎమ్మెల్సీ సహకారం కూడా తీసుకొని. గిన్ని పనులు మేము చేస్తున్నాము అంటే అది ఆ రకంగా నేను చేస్తున్నా కాబట్టి గత 15 సంవత్సరాలుగా టీచర్ల మధ్యన మా రవీందర్ అంటే మా కుటుంబ సభ్యుడు అనేటటువంటి ఒక ఆలోచన, ఆత్మీయ సంబంధం మా టీచర్స్లో ఉంది. టీచర్స్కి ఇంత చేసిన పూల రవీందర్ని 2019లో ఎందుకు ఓడించారు?
మా టీచర్స్ నన్ను ఓడించలే, మా నాయకులు ఓడించారు. నాయకులు ఎస్, అంటే మా మీరు నమ్మిన ఆర్గనైజ్ నాయకులా లేకపోతే విత్ ఇన్ ది మిమ్మల్ని నమ్మిన నాయకులా? విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఆనాడు ఉన్నటువంటి స్టేట్ ప్రెసిడెంట్ సర్వోత్తమ్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు కూడా పోటీలో ఉన్నాడు. అభ్యర్థిగా ఉన్నారు ఇప్పుడు ఆయన. ఎస్, అతను నాకు మ్యాండేట్ ఇచ్చి తిరిగి 15 రోజుల్లో తనే మళ్ళీ పోటీగా నా మీద నిలబడ్డాడు. ఆ నిలబడడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఆనాడే కుట్రపూరితమైనటువంటి పరిస్థితులు దాపురించినాయి. ఆయన ప్రెసిడెంట్ ఖాళీ చేసిపోయి ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఇద్దరు పోటీ చేస్తారు, ఇద్దరు ఓడిపోతారు. ఆయన వరంగల్ ఆయన. కాబట్టి ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి శ్రీపాల్ రెడ్డి ఆయనను పోటీ చేయించి ప్రోత్సహించి పోటీ చేయించే కార్యక్రమం జరిగింది. దాంతో స్టేట్ ప్రెసిడెంట్ ఖాళీ అయింది. ఆ స్టేట్ ప్రెసిడెంట్ నన్ను నేను స్టేట్ ప్రెసిడెంట్ చేస్తావా లేదా, లేకపోతే నేను ప్రచారం చేయను ఆపేసిండు. ఆయనప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ చేసిన. శ్రీపాద్ రెడ్డి ఒక పక్క ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయన కూడా అభ్యర్థిగా ఉన్నారు కదా. ఎస్, ఇప్పుడు ఆయన అభ్యర్థిగా ఉండు. ఆ రోజు కూడా ఇదే కుట్ర జరిగి ఆయనను స్టేట్ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి పోటీ చేయించి ఈయన ప్రెసిడెంట్ ఉండి ఈయన ఏం చేయాలి, ఆయన డ్రాప్ చేయాలి. నువ్వు ఎట్లా పోటీ చేస్తావు అని చెప్పి ప్రోత్సహించి ఆయన డ్రాప్ చేయించు. జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలకు ఒకరిద్దరికి చెప్పి మీరు పని చేయొద్దు అని చెప్పి పని చేయాలి. అప్పుడు ఆయన ఏ సంఘం నుంచి పోటీ చేశారు? సర్వోత్తమ్ రెడ్డి ఇండిపెండెంట్గానే పోటీ చేశాడు. ఓట్లు చీలిపోయాయి అంతే కదా. పిఆర్టీ అప్పటి వరకు 15 రోజుల ముందు వరకు తను ప్రెసిడెంట్, నేను ఎమ్మెల్సీ ఉన్నాను. తను ప్రెసిడెంట్గా ఉండి వచ్చి పోటీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా తనకు 1800 ఓట్లు వచ్చినాయి, నాకు 650 ఓట్లతో నేను ఓడిపోయాను. ఈ రవీందర్ అనే వ్యక్తి ఎదుగుతున్నాడు, ఏ రకంగా ఇతన్ని తొక్కేయాలి అనేటటువంటిది ఆనాడే బీజం పడ్డది. ఒక బీసీ నేత ఎదగడం అనేది వాళ్ళకి నచ్చలేదంటారు. అంతే. తను మళ్ళీ గెలిస్తే తన అనుచర వర్గం లేకపోతే ఆ సామాజిక వర్గం ఎక్కడ వస్తారో, ఎక్కడ పదవులు మా దగ్గర నుండి పోతాయో అనేటటువంటి ఒక తప్పుడు ఆలోచనే కదా. లేకపోతే నేను ఎక్కడ అన్ని విధాలుగా ఎమ్మెల్సీగా సక్సెస్ఫుల్గా ఉపాధ్యాయుల కొరకు ఊహించనటువంటి జీవోలు తీసుకొచ్చిన, ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన, టీచర్స్ ఫోన్ చేస్తే ఒక్క ఫోన్ కాల్తో నేను ప్రతి ఫోన్ కాల్ ఎత్తి నేను మాట్లాడి వారి సమస్య ఏందో విని పరిష్కారం చేసేటటువంటి వ్యక్తి. ఎంతమంది టీచర్లు ఎక్కడ సస్పెండ్ అయినా కూడా వారిని వెంటనే రిజిస్ట్రేట్ చేసేవాడిని. నా మండలంలో నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో 16 మంది టీచర్లను ఒకే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ డ్యూటీస్లో అప్పుడున్నటువంటి డిఓ గారు సస్పెండ్ చేశారు. 16 మందికి 16 మందిని. నాకు రాత్రి 10 గంటలకు ఫోన్ చేశారు అక్కడి నుండి మా ఉపాధ్యాయులు. 10 గంటలకు బయలుదేరి 12:30కు నేను రాత్రి 12 గంటల వరకు హైదరాబాద్ నల్గొండ చేరుకున్నాను. చేరుకొని ఆ రాత్రి డిఓ గారిని కలిసినాను. ఏంటి సార్ 16 మందిని మీరు అక్కడ పనిచేసే వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తే ఎవరు టీచర్స్ ముందుకొచ్చి పనిచేస్తారు సార్? ఎవరో బయట నుంచి తీసుకొచ్చి లోపలికి స్లిప్స్ వేసిండ్రు అంటే వీళ్ళు లోపల డ్యూటీ చేస్తారు కానీ బయటి నుండి వచ్చే డ్యూటీ చేయలేరు కదా అనే ఆలోచనతోటి ఆ రాత్రికి రాత్రి వాళ్ళని సస్పెండ్ అయినటువంటి వాళ్ళను నేను ఆపి ఆ టీచర్లకు న్యాయం చేసిన. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. పిఆర్టీయూలో మీరు అభ్యర్థిగా పోటీ చేసి 2013లో గెలుపొందారు. 2019లో అదే అభ్యర్థిగా ఓడిపోయారు. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు పిఆర్టీయూ? 1984 నుండి నేను పిఆర్టీయూ 84లో నేను సభ్యత్వం తీసుకున్నాను. దాదాపు 40 ఏళ్ళు. 87లో నేను ఫస్ట్ మండల్ జనరల్ సెక్రటరీగా స్టార్ట్ అయినాను. 87 నుండి 2 ఇయర్స్ సెక్రటరీగా చేసినాను. ఆ తర్వాత 90 నుండి నేను ప్రెసిడెంట్గా మండల శాఖలో సుమారు 25 సంవత్సరాలు నేను మండల్ ప్రెసిడెంట్ సెక్రటరీగా పనిచేశాను. ఒక 6 ఇయర్స్ జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీగా 3 టర్ములు చేసి 1 టర్ము స్టేట్ జనరల్ సెక్రటరీగా చేశాను. ఇన్ని పదవులు అధిరోహించినటువంటి పూల రవీందర్ అదే పిఆర్టీయూను వీడి అదే పిఆర్టీ అభ్యర్థి మీద ఇప్పుడు పోటీ చేసి గెలవాలని కోరుకోవడం వెనుకున్న బలమైన కారణం ఏంటి? నేను ఈరోజు పోటీ చేస్తున్నది పిఆర్టీ సంఘం మీద పోటీ చేయటం లేదు. నా తల్లి లాంటి సంఘం. కానీ ఆ పిఆర్టీ సంఘానికి మోసం చేసి 50 ఏండ్ల చరిత్రలో ఆ సంఘంలో లేనటువంటి ఒక చెడు సంస్కృతిని ప్రవేశపెట్టి
కరీంనగర్ పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక కార్పొరేట్ అభ్యర్థిని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీ అభ్యర్థి రఘోత్తం రెడ్డి అని తనను పక్కకు పెట్టి నువ్వు పైసల కోట్ల రూపాయలకు అమ్ముడు పోయి అక్కడ టికెట్ ఇచ్చి ఆ డబ్బుతో వచ్చి 5.5 సంవత్సరాలుగా నేను ఓడిపోయినప్పటికీ సంఘంతో నా ఉపాధ్యాయుల కొరకు నిరంతరం సర్వీస్ చేస్తున్నా. ఎవ్రీ డే నేను స్కూల్కి పోయినట్లే ఆఫీస్కి వెళ్ళేవాడిని, డైరెక్టరేట్కు సెక్రటేరియట్కు కలిసి తిరిగి 5.5 సంవత్సరాలు నేను సర్వీస్ చేసిన. నేను ఎమ్మెల్సీ లేకపోయినా ఆనాడు అసెంబ్లీలో పోలో రవీందర్ ఎమ్మెల్సీతో చర్చించి చేసినాము అనేటటువంటి మాట ముఖ్యమంత్రులు చెప్పారు. కేజీబీవీ టీచర్లు డ్రాప్ అవుట్స్ అయ్యేటటువంటి అమ్మాయిలను గ్రామాల్లో బీద కుటుంబాలు ఆ పిల్లలకు ఒక విద్యాబోధన ఉండాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కి కస్తూర్బా గాంధీ పాఠశాలలు, ఆ పాఠశాలలో పనిచేసే టీచర్సు అందరూ లేడీ టీచర్స్. వాళ్ళంతా చిన్న వర్గాల నుండి, అట్టడుగు వర్గాల నుండి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళే, టీచర్లు వాళ్ళే. వాళ్ళను అపాయింట్ అయిన తర్వాత, నేను ఫస్ట్ ఎమ్మెల్సీ అయిన తర్వాత చేసినటువంటి పనుల్లో వాళ్ళను ఎవ్రీ ఇయర్ వాళ్ళకు టెస్ట్ పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేయాలి, క్వాలిఫై కానీ వాళ్ళని తీసేయాలి అని చెప్పి ఒక జీవో తీసిండ్రు కమిషనర్ గారు. ఇంకొన్ని విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. ఇక్కడ కింద కేజీబీవీ టీచర్లను ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఎవ్రీ ఇయర్ వాళ్ళకు టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేస్తే క్వాలిఫై కాని వాళ్ళు రోడ్డున పడతారు. ఒక అర్ధ గంటలో అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ రంజీవ్ రక్కర్ ఆచార్య మేడంను కలిసి హాఫ్ అన్ అవర్లో ఆ ఆర్డర్ను రద్దు చేయించి ఎలాంటి పరీక్ష లేకుండా మొదటి పరీక్షనే వాళ్ళకు సెలెక్షన్ అయింది. దాంతోనే కంటిన్యూ అయ్యేటట్లుగా చేయించినటువంటి వ్యక్తి. వాళ్ళకు 10 నెలలే వేతనాలు ఉండేది, ఏప్రిల్ మే వేతనాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఢిల్లీకి వెళ్ళినప్పుడు సెంట్రల్ మినిస్టర్ జవదేకర్ను కలిసి అప్పుడున్న ఎంపీ నా మిత్రుడిని తీసుకొని మా లింగయాదవ్ను వెళ్ళి కలిసి ఆ ఆర్డర్ తీసుకొచ్చిన 12 months శాలరీ ఇప్పించినాను. పూల రవీంద్రకు పూలహారాన్ని వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్నికల్లో ఎస్, ఉపాధ్యాయులు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎలాంటి అనుమానం లేదు. ఓకే, అంటే బయట నుంచి వచ్చినటువంటి డబ్బుతో ఇక్కడ ఎన్నికల్లో ఆ డబ్బును ఖర్చు చేయాలనేటువంటి ఆలోచన చేశారనేది మీరు చెప్తున్నటువంటి ఎస్, ఆ డబ్బు తీసుకొని వచ్చి ఇక్కడ ఓటర్స్ను డబ్బులతో ఒక చెడు సంస్కృతిని ప్రవేశపెట్టి ఆ డబ్బుతో గెలవాలి అనేటటువంటి ఒక దురాశతో. ఉపాధ్యాయ ఎన్నికల్లో డబ్బుతో గెలవడం ఏంటి సార్? ఇది వినడానికి విడ్డూరంగా ఉంది. ఎక్కడైనా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో చూస్తుంటాం. ఉపాధ్యాయులు కూడా డబ్బులు తీసుకుంటారా? ఉపాధ్యాయులు తీసుకోకపోవచ్చు, కానీ ఇటీవల ఈ సంస్కృతిని ప్రవేశపెట్టినారు కార్పొరేట్ అభ్యర్థులు వచ్చి. లాస్ట్ టైం హైదరాబాద్ ఎన్నిక కూడా అదే జరిగింది. పిఆర్టీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి. అప్పుడు కూడా ఈ లోపల నుండి వీళ్ళ పని వీళ్ళు చేసినారు. తను ఎక్కడ ఏ టీచర్కో అభ్యర్థి తెలియదు ముఖం కూడా. ఆయన చివరికి ఆ డబ్బుతో వచ్చి ప్రలోభ పెట్టి చివరికి ఏమైండు, మరుక్షణం నుంచి ఆయన గాయబ్. ఏ టీచర్ ఫోన్ ఎత్తుడు ఉండదు, ఎవరి గురించి పట్టించుకున్నాడు ఉండదు. కార్పొరేట్ అభ్యర్థులు డబ్బుతో వచ్చినటువంటి ఏ వ్యక్తి అయినా వాడు ఆ రోజు వరకే, గెలిచేంత వరకే ఉంటాడు తప్ప, గెలిచిన తర్వాత టీచర్స్తో వాడికి ఏం పని అండి? వాడి సంపాదన ఏంది, వాడు ఎంత ఖర్చు పెట్టిండు, మళ్ళీ ఏ రకంగా సంపాదించుకోవాలి, అదే ఆలోచన ఉంటుంది కదా. మా టీచర్లకు పని చేయాలి, అసలు ఇంట్లో ఎన్ని రకాల టీచర్లు ఉండరు, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, ఈ కార్పొరేట్ అభ్యర్థులకు ఏం తెలుస్తుందండి? సో మీరు ఇప్పుడు ఉమ్మడి ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థిగా జాక్టో క్యాండిడేట్గా ఉన్నారు. ఏ సంఘాలు మీకు సపోర్ట్ చేస్తున్నాయి? జాక్టోలో ఎస్టీయు, బీసీ టీచర్స్ యూనియన్, బీసీ టీచర్స్ అసోసియేషన్, హెచ్ఎం అసోసియేషన్, పండిట్ అసోసియేషన్, ఈ రకంగా పీఈటీ అసోసియేషన్, ఒక 18 సంఘాలు, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్, 18 సంఘాలు జాక్టోలో ఉన్నాయి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ విద్య, ఇందులో జేఎల్ అసోసియేషన్, అదేవిధంగా ప్రిన్సిపల్ అసోసియేషన్, కాంట్రాక్ట్ జేఎల్ అసోసియేషన్. ఇప్పుడు జేఎల్ అసోసియేషన్లో మసూన్ రెడ్డి గారు, కాంట్రాక్ట్ జేఎల్స్లో కనకచంద్రం, అట్లాగే జాక్టో నుంచి చైర్మన్ సదానందం, అదే కృష్ణుడు, ఇంకా ఆల్ ఆర్గనైజేషన్స్, టీటీయు, ఇలా అనేక సంఘాల మద్దతు. తర్వాత డిగ్రీ కాలేజెస్ 2 ఆర్గనైజేషన్లు ఉన్నాయి, జీసీటీఏ, జీసీజీటీఏ, బ్రిజేష్, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్, రమేష్, భాస్కర్ గౌడ్,
వీళ్ళంతా 2 ఆర్గనైజేషన్స్ మద్దతు ఇచ్చాయి. మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? 100% ఉన్నాయి. డౌటే లేదు. ఎస్, ఇప్పటికే గెలుపు డిసైడ్ అయింది. పోటీ చేసేటటువంటి అభ్యర్థుల్లో టీచర్ల సమస్యల పట్ల పూర్తి అవగాహన కానీ, పనిచేసేటటువంటి తత్వం కానీ లేదు. పూల రవీందర్ అందరికి అందుబాటులో ఉంటాడు, ఒక్క ఫోన్ కాల్తో పనిచేసి పెడతాడు అనేటటువంటిది మా టీచర్స్లో ఉంది. పిఆర్టీయూ అభ్యర్థిగా శ్రీపాద్ రెడ్డి ఉన్నారు, సర్వోత్తమ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు, యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్సీ. వీళ్ళందరిని కాదని మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు? ఎందుకంటే అన్ని వర్గాల ఉపాధ్యాయుల మద్దతు నాకుంది. ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అన్ని వర్గాల ఉపాధ్యాయులు నా కొరకు పనిచేస్తున్నారు. సిపిఎస్ రద్దు విషయం ఎన్నో ఏళ్ళ నుంచి ఆ చర్చ నడుస్తూనే ఉంది, కానీ దానికి ఒక పరిష్కారం లేదు. అలాగే ఏకీకృత సర్వీస్ రూల్స్ గురించి, దాని గురించి మీరు ఎలా ఫైట్ చేస్తారు? మీరు ఎమ్మెల్సీగా గెలిస్తే ఖచ్చితంగా ఈ విషయంలో హామీ ఇవ్వగలరా? 100% డ్యామ్ షూర్ ఇచ్చేటటువంటి ఆ రకంగా పనిచేసేటటువంటి వ్యక్తిని నేను పూర్తిగా అది భుజాన ఎత్తుకొని ముందుకు పోతా ఉన్నాను. సిపిఎస్ మీద నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు సుమారు 500 నుండి 600 మంది సిపిఎస్ ఉపాధ్యాయులను ఢిల్లీకి తీసుకెళ్ళి వారికి అన్ని రకాలుగా అకామిడేషన్స్ ఏర్పాటు చేయించి, అప్పుడు తెలంగాణ పక్షాన ఉన్న 16 మంది ఎంపీలను తీసుకెళ్ళి, వారందరితో 17 మంది ఎంపీలను తీసుకెళ్ళి ధర్నా, ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ మీద ధర్నా చేయించారు. సిపిఎస్ టీచర్లకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయానికి ఎదుర్కోవాలి అని చెప్పి నేను డే 1 నుండే ఎమ్మెల్సీ అయిన మరుక్షణం నుండే దాని మీద కట్టుబడి ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు కాంగ్రెస్ పార్టీ నుంచి మేనిఫెస్టోలో పెట్టినారు సిపిఎస్ రద్దు చేస్తామని. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆ సిపిఎస్ రద్దు చేయించడం కొరకు ప్రధాన ఎజెండాగా నేను పనిచేస్తాను. ఆ నమ్మకం నాకుంది, ఒప్పిస్తా అనేటటువంటి నమ్మకంతో నేను ముందుకు వెళ్తున్నాను. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత వయసు మీద పడ్డాక అప్పుడు వచ్చేటటువంటి ఆ వృత్తి చాలా అవసరం. ఎక్స్ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇంకొక పని కూడా చేయించాను. పెన్షనర్స్కి 75 ఇయర్స్ ఏజ్ వస్తే అప్పుడు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుంది. దాన్ని 75 నుంచి 70 ఇయర్స్కు తగ్గించినాం. దాంతో ఒక 5 సంవత్సరాలు బెనిఫిట్ అయింది, ముందుగా వస్తుంది. పిఆర్టీయూ అభ్యర్థి కాంగ్రెస్ సపోర్ట్ మాకే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరికి కూడా టీచర్ ఎమ్మెల్సీకి మద్దతు ఇవ్వద్దు అనేటటువంటి ఆలోచనలో పార్టీ స్పష్టంగా ఉంది. ఇది ఇండిపెండెంట్గా ఏ అభ్యర్థి గెలిచినా కూడా వెళ్ళి ప్రభుత్వంతో కలిసి పని చేయించుకోవాల్సిందే. కాబట్టి దాంట్లో మనం ఏలు పెట్టడం మంచిగా ఉండదు అని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా మంత్రులతో కానీ ఇతర అధికారుల నాయకులతో కానీ వారు సూచించినట్లుగా అందరికీ తెలిసినటువంటి విషయం. మీకు పోటీదారుడు ఎవరు? నేను ఫస్ట్ ప్లేస్లో ఇప్పటికే ఉన్నాను. సెకండ్ ప్లేస్ కొరకు పోటీ పడాల్సినటువంటి వ్యక్తులు మీరు చెప్పినటువంటి వ్యక్తులందరూ సెకండ్ ప్లేస్ కొరకు పోటీ పడాల్సిందే. నెంబర్ 1 ప్లేస్లో ఈరోజు పూల రవీందర్ ఉన్నాడు. ఓకే, మీరు చెప్పినట్టు మీరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు? సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఉన్నారా, లేదంటే శ్రీపాద్ రెడ్డి ఉంటారా, లేదంటే సర్వోత్తమ రెడ్డి ఉంటారా? వాళ్ళు ముగ్గురు పోటీ పడుతున్నారు సెకండ్ ప్లేస్ కొరకు. పూల రవీందర్కు పూలహారాన్ని వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్నికల్లో ఉపాధ్యాయులు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎలాంటి అనుమానం లేదు, ఖచ్చితంగా పూర్తిగా. ఎందుకంటే నేను చేసినటువంటి ఇంకొన్ని విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. ఇక్కడ కింద కేజీబీవీ టీచర్లను ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఎవ్రీ ఇయర్ వాళ్ళకు టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేస్తే క్వాలిఫై కాని వాళ్ళు రోడ్డున పడతారు. ఒక అర్ధ గంటలో అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ రంజీవ్ రక్కర్ ఆచార్య మేడంను కలిసి హాఫ్ అన్ అవర్లో ఆ ఆర్డర్ను రద్దు చేయించి ఎలాంటి పరీక్ష లేకుండా మొదటి పరీక్షనే వాళ్ళకు సెలెక్షన్ అయింది. దాంతోనే కంటిన్యూ అయ్యేటట్లుగా చేయించినటువంటి వ్యక్తి. వాళ్ళకు 10 నెలలే వేతనాలు ఉండేది. ఏప్రిల్ మే వేతనాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఢిల్లీకి వెళ్ళినప్పుడు సెంట్రల్ మినిస్టర్ జవదేకర్ను కలిసి అప్పుడున్న ఎంపీ నా మిత్రుడిని తీసుకొని మా లింగయాదవ్ను వెళ్ళి కలిసి ఆ ఆర్డర్ తీసుకొచ్చిన 12 months శాలరీ ఇప్పించినాను. వాళ్ళకు 6 months మెటర్నిటీ లీవ్ కొరకు కొట్లాడి సాధించినటువంటి వాడిని. ఇంకొక మాట కూడా ఇక్కడ అంతా
కింది స్థాయిలో ఉన్నటువంటి ఆడపిల్లలకు మంచి విద్యాబోధన చేస్తుండ్రు కాబట్టి ఇటీవల వాళ్ళు స్ట్రైక్ కూడా చేసిండ్రు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కేజీబీ టీచర్ వాళ్ళందరికీ న్యాయపరమైంది మినిమం బేసిక్ పే. ఆ బేసిక్ పే అనేది ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుండి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండ్రు. నేను గెలిచిన తర్వాత వారికి బేసిక్ పే సాధించి పెట్టడం అనేది ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా నేను ముందుకు వెళ్తా ఉన్నాను. అక్కడ అగ్రకులాల వారు ఉన్నారు, ముఖ్యంగా రెడ్లు ఉన్నారు, మీరేమో బీసీ అభ్యర్థి. మిగిలినటువంటి కమ్యూనిటీస్ అన్నీ కూడా మీ వైపే ఉన్నాయి. ఆల్ కమ్యూనిటీస్ నాతో ఉన్నారు, నాతో నిలబడి కొట్లాడుతున్నారు. చాలా కీలకం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఓట్స్. ఎస్, ఈరోజు నన్ను నిలబెట్టింది కూడా వాళ్ళే. వాళ్ళకి ఏం చేస్తారు గెలిస్తే? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో 80% ఉపాధ్యాయులు ఈ వర్గాలకు చెందినటువంటి ఉపాధ్యాయులే, మా బహుజన మిత్రులే, పిల్లలు వాళ్ళే. వారందరికీ సమస్యలు పరిష్కారం చేయడం నా బాధ్యత. ఒక మంచి పిఆర్సీ తీసుకురావాలి. సిపిఎస్ రద్దు చేస్తే నా 80% ఈ వర్గాలకు లాభం జరుగుతుంది. హెల్త్ కార్డ్స్ తీసుకురావాలి. ఎందుకంటే ఉపాధ్యాయులు ఏ ఒక్కరు కూడా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో మీరు చూస్తున్నారు, 10 లక్షలు, 20 లక్షలు, 5 లక్షలు ఈ రకంగా హాస్పిటల్కు పోతే భయపడుతున్నారు. అందుకొరకు ప్రభుత్వాలను, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ప్రతి టీచర్కు నెలకు మా కాంట్రిబ్యూషన్ 500, 600 మా కాంట్రిబ్యూషన్ తోటి ప్రభుత్వం వాటికి మిగతా డబ్బులు యాడ్ చేసి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో అన్లిమిటెడ్ ఖర్చుతో మంచి ట్రీట్మెంట్ జరిగేటట్లుగా హెల్త్ కార్డ్స్ ఇప్పించేటటువంటి బాధ్యతల్లో ఉన్నాను. అట్లాగే ఇందులో రేపు ఓటర్సు మాకు మోడల్ స్కూల్స్ నుండి కూడా ఉపాధ్యాయులు ఉన్నారు. మోడల్ స్కూల్ టీచర్స్కు అందరు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో 15 రోజులకో 20 రోజులకో వేతనాలు వస్తున్నాయి. 010 పద్ధతి ద్వారా వస్తే ఎవ్రీ మంత్ ఫస్ట్కే శాలరీస్ వస్తాయి. వారు ఒక 6 నెలలు లేటుగా జాయిన్ అయిన, ఉద్యోగంలో లేటుగా జాయిన్ అయిన టీచర్లు ఉంటారు. అది డిపార్ట్మెంటే లేటుగా తీసుకుంది. వాళ్ళకు ఆ పీరియడ్ నోషనల్ సర్వీస్ కల్పించాలి. ఇవన్నీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి, అన్ని రకాల గురుకులాలు. వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలి. టైమింగ్స్ 7 గంటలు 7:30కే పెట్టారు. ఆ టైమింగ్స్ కూడా అన్ని గురుకులాల్లో 9 o'clock పెడితే పిల్లలు అవి ఇప్పుడు విశాలమైన బిల్డింగ్స్లో లేవు, ఇరుకైన బిల్డింగ్స్లో ఉన్నాయి. టాయిలెట్స్ సరిపోని లేవు. పిల్లలు 7 గంటల వరకే అందరూ తయారై బ్రేక్ఫాస్ట్ చేసి క్లాసుకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి టైమింగ్స్ చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కి ఒక వార్డెన్ కావాలి. వాళ్ళకు కూడా హెల్త్ కార్డ్స్ కావాలి. వాళ్ళకు కూడా 010 ద్వారా శాలరీస్ రావాలి. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో కాంట్రాక్ట్ చేయాల్సి రెగ్యులర్ కావడానికి ఆనాటి ముఖ్యమంత్రులతో నేను కలిసి పనిచేసిన, బాగా రిప్రజెంటేషన్ చేసి ఈరోజు ఈ విద్యా వ్యవస్థను కాపాడుతుంది కాంట్రాక్ట్ చేయాల్సే సార్, వారిని రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పి 3 ముఖ్యమంత్రుల దగ్గర నేను పలు సందర్భాల్లో ప్రాతినిధ్యాలు చేసిన, దాని కొరకు పనిచేసిన. కాబట్టి వాళ్ళందరూ వెంట ఉన్నారు. రేపు ఆ పోస్టులు కొత్తగా కాలేజెస్ స్టార్ట్ అయింది, కొత్త పోస్టులు ఇవ్వాలి, ప్రమోషన్స్ ఇవ్వాలి. తర్వాత డిగ్రీ కాలేజ్లో వాళ్ళకు యూజీసీ స్కేల్స్ ఉంటాయి. వాళ్ళు 7th పిఆర్సీ యూజీసీ ఏరియర్స్, పిఆర్సీ ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి. వాటిని ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. సో ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ కూడా గెలిస్తే చేస్తాను అని ప్రమాణం చేయగలరా? చేస్తాను. చేయండి. ఒక్కసారి మీ మనస్సాక్షిగా గుండె మీద చేయి పెట్టుకొని, నేను గుండె మీద చేయి పెట్టుకొని మీ ఓటర్లకి చెప్పండి. మా ఉపాధ్యాయులందరికీ కూడా నేను ఈ సందర్భంగా మాటిస్తున్నా, మినిమం స్కేల్ మా సిఆర్టీలకు, ఎస్ఎస్ఏ ఉద్యోగ ఉపాధ్యాయులకు, ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేసే సిఆర్టీలకు, 010 ద్వారా మోడల్ స్కూల్స్, తర్వాత గురుకుల పాఠశాలలకు, వీటన్నిటి మీద సిపిఎస్ రద్దు కొరకు నేను ఖచ్చితంగా నిలబడి కొట్లాడి ఉండి సాధించేంత వరకు పూర్తి స్థాయిలో ఎంతవరకైనా నేను కొట్లాడి సాధిస్తాను అని చెప్పి ఒక ఖచ్చితమైనటువంటి హామీ మా ఉపాధ్యాయులకు ఇస్తున్నా. రెండవది, నేను ఎన్నికల కొరకు బూటకపు మాటలు చెప్పి డబ్బు సంచులతో వచ్చి నేను పనిచేసేవాడిని కాదు. నేను నమ్ముకుంది నా టీచర్లను, నమ్ముకుంది నా సమస్యల పరిష్కారం నేను చేస్తా అనేటటువంటి ఒక నమ్మకం నా టీచర్లకు ఉంది. నా మీద నాకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. నా ఇంతమంది వేల మంది ఉపాధ్యాయులు, ఈ కింది అట్టడుగు వర్గాల ఉపాధ్యాయులు, వాళ్ళందరి కొరకు చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది.
డెఫినెట్గా సో సాధించ మీరు బొట్టు పెట్టుకో ఉన్నారు. సో దేవుడి మీద ఎంతో కొంత నమ్మకం ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఇష్టమైనటువంటి ఆ దేవుడి మీద ప్రమాణం చేసి ఈ మాట ఇస్తున్నానని చెప్పగలరా? నేను ఇవి సాధించడానికి ఏ ఒక్క క్షణం కూడా నేను వెనక్కు వెళ్ళను. నిలబడి నేను చెప్పినటువంటి సమస్యల పరిష్కారం కొరకు ఎంతవరకైనా సాధించి పెట్టేంత వరకు నేను కొట్లాడతా, నిలబడతా అని చెప్పి నేను ఈ సందర్భంగా మా ఉపాధ్యాయులందరికీ కూడా ఖచ్చితమైనటువంటి హామీ ఇస్తున్నాను. సో మళ్ళీ మీరు గెలిచిన తర్వాత ఇదే సుమన్ టీవీలో మీరు ఇచ్చినటువంటి ఈ మాటను నిలబెట్టుకుంటారో లేదో మరో ఇంటర్వ్యూలో చూద్దాం. షూర్, మీరు మా ఉపాధ్యాయులందరూ గెలిపించే బాధ్యత మా ఉపాధ్యాయులది. ఆ సమస్యల పరిష్కారం నా బాధ్యత. రైట్ సార్. ప్రభుత్వాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి ఈ అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలి అని చెప్పి వారిని కలిసి పలు సందర్భాల్లో రిక్వెస్ట్ చేసి పోరాటం చేసి వాటిని సాధించేటటువంటి దిశలో ముందుకు వెళ్తాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇది మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా మాటిస్తున్నాను, ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. ఈ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ప్రతి మాటను కూడా తనను గెలిపిస్తే నిరూపించుకుంటానని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.